రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేషన్ సప్లైలో కొత్త విధి విధానాలు తీసుకొచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. మనతో పాటు నాదెండ్ల మనోహర్ గారు ఇవాళ తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఒకసారి సార్ని అడిగేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే రేషన్లో కొత్త విధి విధానాలతో కార్డు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఏ రకంగా కట్టడి? ఏదో గతంలో చూసాం అనేక దొంగ రేషన్ కార్డులు ఉన్నట్టుగా గుర్తించినటువంటి పరిస్థితి. ఈ కార్డు వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలగబోతుంది? అంటే ముందుగా గౌరవ సుప్రీంకోర్టు గారి డైరెక్షన్స్ మేరకు ఈ కేవైసీ అంటే కస్టమర్ డీటెయిల్స్ అనేది నో యువర్ కస్టమర్ అనేది ఎలక్ట్రానిక్ విధానంలో చేయమని నమోదు చేయమని మార్చి 31వ తారీఖు వరకు ఇనీషియల్గా డెడ్ లైన్ పెట్టారు. దాన్ని ఇప్పుడు ఏప్రిల్ 30th వరకు పొడిగించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అదే ఆదేశాలు ఇచ్చారు. సో ముందు ఈ కేవైసీ డీటెయిల్స్ అన్ని నమోదైనాక కొత్త రేషన్ కార్డులు మేము మే నెలలో జారీ చేస్తాం. సేఫ్టీ ఫీచర్స్ దాంట్లో మేము QR కోడ్ కూడా ఏర్పాటు చేసాం. ఇది డెబిట్ కార్డ్ సైజ్ రైస్ కార్డ్స్. ఇవి ఒకప్పుడు కేవలం రేషన్ కోసం ఉపయోగపడే కార్డులన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మల్టీపర్పస్ కోసం ఉపయోగపడుతున్నాయి. స్కూల్ అడ్మిషన్ కానివ్వండి, కాలేజ్ అడ్మిషన్ కానివ్వండి, ఫీ రీఎంబర్స్మెంట్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, అన్నింటికీ అదే ఉపయోగపడుతున్నాయి. సో ఆరోగ్యశ్రీ కూడా అదే వాడుతున్నారు. సో ఆ మార్పు తీసుకొచ్చి కేవలం రైస్ కార్డుగానే వాడాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాం. డేటా అంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలతో మేము అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా వినియోగదారులకి అందే విధంగా పీడిఎస్ రైస్ ఖచ్చితంగా సరుకులన్నీ కూడా అందే విధంగా ప్రయత్నం చేస్తాం. సార్, ఏదైతే మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలించిపోతున్న దాని మీద మీరు అనేక సార్లు మీరు పర్యవేక్షించారు. గోడౌన్లు కూడా మీరు వెళ్ళి చూసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఈ యొక్క అక్రమంగా తరలిపోతుంటే ఇప్పుడు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏ రకంగా కట్టడి జరుగుతుంది? చాలా లోతుగా పాతుపోయిన మాఫియా ఇది. దీన్ని నివారించడానికి కొంచెం సమయం అవుతుంది. ఎంతో చిత్తశుద్ధితోటి మా అధికార యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా ఈ వ్యవస్థ గతంలో ఎప్పుడు లేని విధంగా క్షేత్రస్థాయిలో పాతుకుపోయారు. MDU వ్యాన్స్ కూడా తీసుకొచ్చారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నప్పుడు కొత్తగా 9,000 వ్యాన్లు తీసుకొచ్చి 9,260 వ్యాన్లు తీసుకొచ్చి ఇంటింటికి బియ్యం సరఫరా చేస్తామని అబద్ధం చెప్పి కేవలం వీధి చివరిలోనే వచ్చి వ్యాన్లు కొద్దిసేపు నిల్చుని వెళ్ళిపోయే పరిస్థితి. గతంలో మీకు గుర్తుంటే ఎవరైనా సరే వినియోగదారుడు ఫేర్ ప్రైస్ షాప్కి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎప్పుడైనా వెళ్ళి సరుకు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆ వ్యాన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. కార్డులు ఏమో పెరిగిపోతున్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,46,00,000 మందికి తెల్ల రేషన్ కార్డుల ద్వారా మనం బియ్యం సరఫరా చేస్తున్నాం. సో దీన్ని అరికట్టడానికి ఇంకొంచెం పర్యవేక్షణ అవసరం. క్షేత్రస్థాయిలో విజిలెన్స్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది, సివిల్ సప్లై సిబ్బంది అందరం కలిసికట్టుగా రెవెన్యూ సిబ్బందితో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని నివారణ కోసం చట్టంలో కూడా మార్పు తీసుకొచ్చాం. PD యాక్ట్ కింద తీసుకొచ్చాం మొట్టమొదటిసారి రైస్ స్మగ్లింగ్. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బలంగా వీళ్ళపైన ఒక ఉక్కుపాదంతో ఈ వ్యవహారం ఇంకోసారి జరగకుండా రైస్ స్మగ్లింగ్ అరికట్టడానికి ప్రయత్నం చేస్తారు. సార్, ఏదైతే జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి నాగబాబు ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మీ పార్టీకి ఇన్ని రోజులు సేవ చేసినటువంటి నాగబాబు ఇంకా ప్రభుత్వంలో ఏ రకంగా ఆయన కార్యాచరణ ఉండబోతుంది, దాన్ని ఎలా చూడాలి? అది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పార్టీలో అంకిత భావంతో పనిచేసిన వ్యక్తులు ఏ విధంగా మమ్మల్ని ఉపయోగించుకోవాలి, ఎటువంటి కార్యక్రమాలని మాకు అప్పచెప్పాలనేది పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. సార్, ఏదైతే ఇటీవల చెన్నైలో పవన్ కళ్యాణ్ గారు చెన్నై రాజకీయాల్లో కూడా వస్తానంటూ కూడా తెలియజేసినట్టు పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కొద్ది ప్రాధాన్యత సంతరించుకుంది సార్. తమిళ రాజకీయాల్లో కూడా వెళ్ళబోతున్నారా అన్న భావన ఏర్పడుతుంది. దీన్ని ఏ రకంగా? జనసేన పార్టీకి చాలా స్పష్టంగా మేము ఏంటంటే భారతదేశాన్ని కలిపే విధంగా మన ఐడియాలజీ, మన సిద్ధాంతాలు దానికి కట్టుబడి ఉండే విధంగా ఆ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారు. కొన్ని అంశాలపైన ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ అదేదో ఒక ఇష్యూ పైన మనం బెనిఫిట్ పొందాలనే ఆలోచన కాకుండా ఖచ్చితంగా నిలబడాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు నిలబడతారు. అందులో భాగంగా మేము ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా తీసుకెళ్తున్నాం. ఆయనకున్న అభిమానులు, పార్టీ పరంగా మాకున్న మా జన సైనికులు క్షేత్రస్థాయిలో మనకి మహారాష్ట్ర కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో మా యూనిట్స్ బలంగా పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా మేము అక్కడ ఒక అంకిత భావంతో పార్టీ నిర్మాణం ముందుకు తీసుకెళ్తాం. లాస్ట్ క్వశ్చన్, ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వం కలిసే ఉందా అంటూ ఒక క్వశ్చన్ లేవనెత్తున్నారు. వాళ్ళే చూస్తున్నారు కదా వాస్తవాలు ఏంటో. అది పగటి కళలకు అంటున్నారు వాళ్ళు. 100% కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఒక నిబద్ధతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, క్షేత్రస్థాయిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసి మేము ఖచ్చితంగా
కలిసికట్టుగా ముందుకెళ్లే విధంగా, ఎందుకంటే అంతిమంగా మేము చేసేది ప్రజల కోసమే, ఈ స్వార్థాలు లేవు ఇక్కడ. ఈ ప్రయాణం మేము అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. అయితే రేషన్ యొక్క ఈ కొత్త విధి విధాన కార్డు, ఈ విధి విధానాల్లో సంపూర్ణ మార్పు తీసుకొని వచ్చి ఇటువంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకే ఈ యొక్క కొత్త విధి విధానాలు తీసుకొని వస్తాం. అదే రకంగా ఇదితో అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని కూడా కట్టడి చేసేలాగా మేము చర్యలు చేపడుతున్నామంటూ కూడా నాదెళ్ల మనోహర్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కూటమి కలిసే ఉందా అన్న ప్రశ్నకు ఆయన ఖచ్చితంగా మేము కలిసే ఉంటాం, రానున్నటువంటి రోజులు ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే మా కూటమి లక్ష్యం అంటూ కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.